నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం గోంగూర చికెన్, పుంటికూర చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది మనకు పుంటికూరలోని పులుపు వల్ల చికెన్ అనేది మంచి టేస్టీగా ఉంటుందండి. లైట్గా పులుపుగా ఉంటూ మనకు రైస్లోనికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పుంటికూర చికెన్ కర్రీ. దీనికోసం నేను ఇక్కడ ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ 3 గరిటెల ఆయిల్ తీసుకున్నానండి. 1 కేజీ చికెన్కి నేను 3 గరిటెల ఆయిల్ తీసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా కట్ చేసినటువంటి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ని దూరగా వేయించుకుందాం. దీనికోసం నేను మూత పెట్టుకొని ఆనియన్స్ కుక్ అయ్యేంత వరకు కూడా మనం కుక్ చేసుకుందాం. ఆనియన్స్ ఇలా బాగా కుక్ అయిన తర్వాత మనకు ఆనియన్స్ కాస్త ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ ప్రిపేర్ అవుతుందండి. గ్రేవీ తక్కువ కావాలనుకునే వాళ్ళు కొన్ని వేసుకోవచ్చు. 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి తీసుకున్నటువంటి చికెన్ని కూడా యాడ్ చేసుకుందాం. చికెన్ అనేది కడగకూడదు అంటారండి, ఎందుకంటే దానిలో ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా అనేది వాటర్ పోయడం వల్ల ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఈ ప్రజెంట్ సిచ్యువేషన్కి బయట నుంచి తెచ్చుకుంటాం కాబట్టి కంపల్సరీ కడుక్కోవాలి. కడిగిన వెంటనే కుక్ చేసుకుంటే బెస్ట్ అండి. చికెన్ యాడ్ చేసుకొని మనం కలుపుకుందాం. ఇలా చికెన్ కంప్లీట్ మనకు ఆయిల్ అనేది స్ప్రెడ్ అయ్యేలా కంప్లీట్ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మనం చికెన్ని కుక్ చేసుకుందాం. చూడండి, మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకు దానిలో ఆ వాటర్ అనేది ఊరుతుందండి. మాంసంలో ఉన్నటువంటి ఆ చికెన్ పీసెస్లో ఉన్నటువంటి వాటర్ అనేది చూడండి, మనకు నేను చూపించడం కోసం తీసి చూపిస్తున్నాను. వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ కూడా కంప్లీట్ దగ్గర పడేంత వరకు కూడా మనం కుక్ చేసుకుంటే చికెన్ పీసెస్ అనేవి టేస్టీగా కుక్ అవుతాయి, మంచిగా ఉంటుందండి కర్రీ అనేది. చూడండి, మనకు ఆ మీట్లో వచ్చినటువంటి ఆ చికెన్లో వచ్చినటువంటి వాటర్ అంతా కుక్ అయ్యి దగ్గరికి అయింది కదా. ఇప్పుడు ఆయిల్ మాత్రమే అవుపిస్తుంది. సో ఇలా వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం, ఉప్పు, అదేవిధంగా 2 టీ స్పూన్స్ కొబ్బరి పొడి యాడ్ చేద్దాం. నేను ఇక్కడ 3 టీ స్పూన్స్ కారం, 2.5 ఉప్పు వేసుకున్నానండి. మీరు గోంగూర వేసుకోవడం కోసం కాస్త పులుపు ఉంటుంది కాబట్టి సో ఒక 1 టీ స్పూన్ ఎక్కువ వేసుకోండి. మీరు రెగ్యులర్గా వేసేదానికంటే ఒక 1 టీ స్పూన్ ఎక్కువగా యాడ్ చేసుకొని వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కలుపుకొని మూత పెట్టుకొని ఆ కారం, ఉప్పు కూడా ఉడకనిద్దాం. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుంటే బెస్ట్ అండి, ఎందుకంటే మనకు వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయింది కదా. సో ఇప్పుడు మనకు మూత తీసుకొని మనం ముందుగా కడిగి ఉంచుకున్నటువంటి పుంటికూరను కూడా యాడ్ చేసుకుందాం. ఈ పుంటికూర అనేది 2 రకాలుగా ఉంటుందండి, ఎర్ర పుంటికూర, తెల్ల పుంటికూర. ఎర్ర పుంటికూర పులుపు ఉంటుంది, తెల్ల పుంటికూర పులుపు తక్కువగా ఉంటుంది. మీరు పులుపు తక్కువ కావాలనుకున్న వాళ్ళు తెల్లది వేసుకోవచ్చు, ఎక్కువ ఉండాలనుకునే వాళ్ళు ఎర్ర పుంటికూర. నేను ఇక్కడ తెల్ల పుంటికూర తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని ఇలా ఫస్ట్ పైన పెట్టుకొని మూత పెట్టుకోండి. అది కాస్త కుక్ అయ్యి కంప్లీట్ దగ్గరికి అవుతుందండి, అంటే కూలబడుతుంది అంటారు కదా, ఆకు అనేది దగ్గరికి అవుతుంది. ఇలా కుక్ అయ్యి కంప్లీట్ ఆకు డౌన్ అవుతుంది. డౌన్ అయిన తర్వాత కలుపుకోండి, మీకు కంఫర్ట్గా కలుపుకోవస్తుంది. ఇలా ఆకు ఉడికిన తర్వాత మనం కర్రీని ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు గోంగూర పుంటికూర ఆకు అనేది కంప్లీట్ ఉడికిపోతుంది. చూడండి, ఇలా మనకు ఉడికిన తర్వాత కలుపుకుంటే కంఫర్ట్గా కలుపుకొస్తుంది. మనం
కలుపుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇది రైస్లోనికి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పుంటికూర పులుపు వల్ల మనకు పీసెస్ అనేవి లైట్గా పులుపు వచ్చి చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. ఇలా పుంటికూర అనేది ఉడికిన తరువాత మనం ఒక 2 టీ స్పూన్స్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి తీసుకుంటే సరిపోతుంది. మనకెంతో టేస్టీ అయిన పుంటికూర చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇది రైస్లోనికి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. లైట్గా పులిపిస్తూ మనకు చికెన్ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. వేడి వేడి రైస్లోనికి చాలా బాగా ఉంటుంది. చూడండి, మనకిప్పుడు 2-3 ప్యాన్స్ యూజ్ చేయకుండా ఒకే ప్యాన్లో మనం కర్రీ కంప్లీట్ ప్రిపేర్ చేసుకున్నామండి. ఇలా ఈజీ వేలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు.